హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ పీజీసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే ఇదివరకే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ఉన్నారో మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. సో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మే 8వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు, చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేయండి ఈ విధంగా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి, కేటగిరీ 2 కరెక్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. బట్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కేటగిరీ 2 కరెక్షన్ అని మాత్రమే చెప్తున్నారు. సో ఈ కేటగిరీ 2 ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో కేటగిరీ 1 అని చెప్పేసి ఒకటి ఇక్కడ ఉంది, అలానే కేటగిరీ 2 అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో చూడండి, ఈ కేటగిరీ 2లో ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అలానే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అపియర్ అండ్ పాస్ ఇయర్ చేంజెస్ చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ స్టడీ చేంజెస్ చేసుకోవచ్చు. మదర్ నేమ్ చేంజెస్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చేంజెస్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనారిటీ డేటా చేంజెస్ చేసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ చేంజెస్ చేసుకోవచ్చు. స్టడీ డీటెయిల్స్ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, జెండర్, ఇదంతా కూడా కేటగిరీ 2 అయితే వస్తుంది. ఈ కేటగిరీ 2లో ఏదైతే ఉందో ఇవి మాత్రమే చేంజెస్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ కేస్ మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ పైకి వెళ్తే కేటగిరీ 1 అని చెప్పేసి ఉందన్నమాట. ఈ కేటగిరీ 1లో ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు, ఇష్యూ ఏంటి అనేది ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించి ఇవి చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్ ఐడికి పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇదంతా కూడా ఎంటర్ చేసి ఈ మెయిల్ ఐడికి ఇందులో ఉన్నటువంటి ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే పక్కన రిలవెంట్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారన్నమాట. ఈ డాక్యుమెంట్స్ మన ఇష్యూ ఏంటనేది వాళ్ళకి ఈ మెయిల్ త్రూ పంపిస్తే కన్వీనర్ మన యొక్క డేటాని చేంజెస్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? త్రూ మెయిల్ త్రూ ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ 1లో ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే కన్వీనర్ మాత్రమే చేంజెస్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. సో కన్వీనర్ చేంజెస్ చేస్తాడనమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇష్యూస్ అయితే. ఓకేనా? సో ఈ ఇష్యూస్ కనుక మీకు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిల్ ఐడికి ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ డాక్యుమెంట్స్తో పాటుగా పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇదంతా కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సెండ్ చేస్తే ఈ కేటగిరీ 1లో ఉన్నటువంటి ఏమైనా డేటా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే కన్వీనర్ చేంజెస్ అయితే చేయడానికి ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే కేటగిరీ 2లో ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నట్లయితే సో అఫీషియల్ వెబ్సైట్ త్రూ మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, కేటగిరీ 2 కరెక్షన్స్ అని చెప్పి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ ప్రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? కేటగిరీ 2లో ఉన్న మిస్టేక్స్ మాత్రమే మీరు కరెక్ట్ చేసుకోగలరు. కేటగిరీ 1లో మిస్టేక్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్, ఇది ఈ రోజు నుంచి మే 14వ తేదీ వరకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మీరు చేంజెస్ అయితే చేసుకోండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.